హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మా ఇంట్లో తొలి ఏకాదశి పండగ ఏ విధంగా జరుపుకున్నామో అనేది ఈ వీడియో. ఈసారి తొలి ఏకాదశి నా జీవితంలోనే అత్యంత ఘనంగా చేసుకున్న తొలి ఏకాదశి. అంతే అని ఒక 1000-1500 పెట్టి ఆడంబరంగా అలంకారాలు చేయలేదు. 10 మందిని పిలిచి వాయనాలు ఇవ్వలేదు. కానీ మనసుకు నచ్చినట్టుగా తృప్తిగా చాలా ఘనంగా చేసుకున్నామనే చెప్పాలి. ఈ తొలి ఏకాదశి పండగ ఆషాఢంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ పండుగ మన తెలుగు వాళ్ళకి పండగలన్నీ షురువు అవుతాయి. అటువంటి మొదటి పండుగని ఇలా జరుపుకోవడం చాలా తృప్తిగా అనిపించింది. దాంట్లో ముఖ్యంగా వాట్సాప్లో వచ్చిన చిన్న మెసేజ్లో మంచి అవగాహనతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు పూజ కూడా ఆ విధంగా చేసుకోవడం జరిగింది. ముందుగా కొన్ని మార్పులు ఏంటంటే పిండితో దీపం వెలిగించడం, ఇలా కొబ్బరికాయకి స్వస్తి పెట్టడం, ఇంకా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అర్పించడం, ఇంకా బెల్లం పానకం చేసి పెట్టడం, ఇవన్నీ కొన్ని మార్పులతో ఆ మెసేజ్ ద్వారా నేను తెలుసుకున్న కొన్ని విషయాలు. ఈ చిన్న మార్పులు చేయడం వల్లే మనసుకి ఎంతో తృప్తిగా ప్రశాంతంగా అనిపించింది. సాధారణంగా తొలి ఏకాదశిని చాలా సాధారణంగా చేసుకునే పండుగ. దీపారాధన, అలంకరణలు, గుడికి వెళ్ళి రావడం, ఉపవాసాలు ఉండడం, ఇంతే కదా. కానీ ఈసారి కొంచెం మార్పుతోటి ఇలా పిండితో దీపాలు వెలిగించానండి. ఇది కూడా ఆ వాట్సాప్లో చూసిన మెసేజ్ ద్వారానే. ముందుగా అయితే అన్ని పండుగలకు చేసుకునే విధంగానే ఇంటి ముందట ముగ్గులతో అలంకరించుకోవడం, గుమ్మాలకి తోరణాలు కట్టుకోవడం, గడపలకి పసుపు కుంకాలతో అలంకరించుకోవడం, మంచిగా తలస్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించడం, ఆ స్నానం చేసేటప్పుడు 2 తులసి దళాలతో తలస్నానం చేయాలంట ఇంట్లో అందరూ కూడా. ఇంకా పూజ విషయానికి వస్తే ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, స్వామివారిని ఎర్రని పూలతో అలంకరించడం, తులసి దళాలతోటి మాల కట్టి స్వామివారిని అలంకరించడం, ఇంకా ఈ పిండి దీపాలను వెలిగించడం ప్రత్యేకంగా చెప్పారండి. ఈ దీపం కోసం బియ్యపిండిలో కొన్ని పాలు పోసుకుంటూ ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. దాంట్లో 5x5 10 ఒత్తులతో 5 దీపాలను వెలిగించాలంటండి. ఆ ప్రమిదలో కూడా ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, లేదంటే కొబ్బరి నూనెతో కానీ వెలిగిస్తే చాలా మంచిదంట. ఇలా చేసినందుకు నాకు చాలా తృప్తిగా అనిపించింది. పెద్ద ఖర్చు కూడా కాలేదు, కానీ మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత మనం దేవుడికి నివేదించే కొబ్బరికాయని ఇలా పసుపుతోటి స్వస్తిక్ గుర్తు పెట్టి ఆ పూజా మందిరంలో పెట్టి లాస్ట్కి దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయని సమర్పించాలని చెప్పారండి. ఇది కూడా చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఇలా తులసి దళాలతో మాల కట్టి సమర్పించడం కూడా చాలా తృప్తిగా అనిపించిందండి. కానీ మీరందరు గమనిస్తే నాకున్న సౌకర్యంతో పాటే చేసుకున్నాను. చిన్న టైల్స్ దేవుడికి కూడా అలా ఒక చిన్న ప్లాస్టర్తో వేసి పెట్టుకున్నానండి. ఇంకా ప్రత్యేకంగా ధూపం వేస్తే కూడా చాలా మంచిదని చెప్పారు. నిజంగా కూడా ఎంత పాజిటివ్ వైబ్ కదా. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంట్లో ఏమి క్రిమికీటకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి ఏదైనా మంచిగా అనిపించింది. ఇంకా 9 రకాల ప్రసాదాలు పెట్టాలి అలా ఏం కూడా చెప్పలేదండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా, లేదంటే బెల్లంతో చేసిన పానకం స్వామివారికి నివేదించినా కూడా చాలా మంచిదని చెప్పారు. ఇవన్నీ వింటే నాకు ఒకటే అనిపించిందండి, మనకున్న సౌకర్యాలలో మనం ఎలా చేసుకున్నాము అనేది ముఖ్యంగా అనిపించింది. ఎంత పెద్ద ఖర్చు కాలేదు, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా తృప్తిగా అనిపించింది. ఏదో ఘనంగా చేసామన్నట్టు కాకుండా ప్రత్యేకంగా దేవుడి కోసం ఏదో చేసామన్న తృప్తి అయితే అనిపిస్తుంది. కానీ చిల్లి గవ్వ కూడా ఖర్చు అవ్వలేదని అనిపించింది. ఎందుకంటే సర్వసాధారణంగా ఏ పండగైనా ఇలానే చేసుకుంటాం కదా. ఆడంబరంగా అలంకరణలు ఏవి చేయలేదు. అయినా కానీ స్వామివారి కోసం ప్రత్యేకంగా ఏదో చేశానన్న తృప్తి మాత్రం అనిపించింది. ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హారతులు తీసుకొని స్వామివారి బ్లెస్సింగ్ అయితే తీసుకున్నారు. ఈ తొలి ఏకాదశి మా ఇంట్లో చాలా ప్రత్యేకంగా, మనసుకు ప్రశాంతంగా, చాలా తృప్తిగా అనిపించింది. మీరు ఇలాంటి చిన్న ఫాలో అవుతే మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ఈ వ్రతాలు చేయడం, ఆ నోములు చేయడం అవన్నీ కూడా కష్టతరమైనవి కాకుండా మనం చేసుకునే అంతలోనే దేవునికి చక్కగా పూజ చేసుకొని ఆ మందిరంలో కాసేపు అలా స్వామివారిని చూసినా కానీ ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నాకైతే ఈ తొలి ఏకాదశి పండగ చాలా
తృప్తిగా జరుపుకున్నానని మనసుకు అనిపించిందండి. ఎవరో చెప్పారని ఈ పూజలు, ఆ పూజలు అలాంటివి కాకుండా మనం ఏ స్తోమతలో చేయగలిగాము అనేది అది ముఖ్యంగా చూసుకోవాలండి. ఏ పండగ కోసమైనా, ఏ దానికోసమైనా ఖర్చు పెట్టి ఆడంబరం చేసుకోవడం కష్టం. ఎందుకంటే అప్పు చేసి పప్పు కూడు తినడం ఏ దేవుడికి నచ్చదు కదా! ఉన్న దాంట్లో చదురుకు పొమ్మని ఏ దేవుడైనా చెప్తాడు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నమస్కారం.